హాయ్ గైస్, వెల్కమ్ టు డే 5. కార్గిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇదే అనమాట హోటల్ మనం తీసుకున్నది. నైట్ కొంచెం చీకటి పడింది, ప్లస్ ఓపిక లేదు, అందుకే స్టార్ట్ చేసా జస్ట్ ఇప్పుడే. బండి చూడండి, సింగిల్ క్రాంక్లో స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిపోవాలి ఇంకా. టైం వచ్చేసి 5:45 అవుతుంది. శివ మొత్తం ప్యాకింగ్లో బిజీగా ఉన్నాడు, అన్నీ ప్రాపర్గా సెట్ చేస్తున్నాడు. యాజ్ పర్ బండి టెంపరేచర్ చూడండి 11 degrees ఉంది. ఇదంతా కార్గిల్ సిటీ చూడండి. అసలు బ్రిడ్జ్ సిటీ లోపల నుంచే రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. కార్గిల్లో ఉన్న సురు రివర్ ఇది. ఈ సురు రివర్ వెళ్ళి ఇండస్ రివర్లో కలిసిపోతుంది. అమ్మో టెంపరేచర్ దారుణంగా ఉందయ్యో. కానీ వీఆర్ నాట్ యూజింగ్ హీటర్. వై? బికాస్ అక్యుములేట్ అవ్వాలి అన్నమాట మనం ఇక్కడ, అందుకే వీఆర్ నాట్ యూజింగ్. సో ఈరోజు పెద్దగా మనకు స్ట్రెస్ ఏం లేదు, హ్యాపీగా ఆడుతా పాడుతా లేక్ వెళ్ళిపోతాం, హోటల్ వెతుక్కొని దిగిపోయి లే మార్కెట్ కవర్ చేస్తాం. కవర్ చేసాక రూమ్కి వెళ్తాం. రూమ్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకొని ఎడిటింగ్ ఇంకొక డే 2 డే 3 ఎడిటింగ్ ఉంటే అవి చేసుకుంటాం, అంతే. ఇక ఎక్కువ స్ట్రెస్ లేదు ఈరోజు హాఫ్ డే వరకే ఉంటుంది డ్రైవ్. ఎందుకంటే లేలో ఆల్టిట్యూడ్ అనేది 12,000 ఎబోవ్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఇంకా మనం అక్కడికి ఉంటే అక్కడ 12,000లో అట్లీస్ట్ ఒక నైట్ స్టే చేసామంటే బాడీ ఇంకొంచెం హ్యాబిచ్యుయేట్ అవుతుంది అనమాట. అందుకే ఇంకా వీఆర్ ప్లానింగ్ టు స్టే ఇన్ లే. లేదంటే డైరెక్ట్ లే నుంచి కొందరు కూడా వెళ్ళిపోవచ్చు, బట్ ఇంకా పర్మిట్లు కూడా ఉన్నాయి. సో ఈరోజు స్టే తీసుకొని ఈరోజు పర్మిట్లు చేసుకుంటే రేపు మార్నింగే ఒక్కొక్కటి కంటిన్యూస్గా వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ మనకు లామాయూరు ఉంటుంది. లామాయూరు 109 kilometers ఉంది. లామాయూరు తర్వాత కొన్ని పాసెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే లే కార్గిల్ ఈ హైవేకి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ పాసెస్ కవర్ చేయాలి అంటే చూస్తాం. అక్కడ ఇంకా వేరే ఎవరైనా వెళ్తుంటే వాళ్ళ సజెషన్ తీసుకొని వెళ్తాము. కవర్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. కవర్ చేసి అట్లా వెళ్ళి మళ్ళీ ఇదే హైవే కలుస్తామా అంటే అది కూడా లేదు. కవర్ చేసి ఇక్కడికి రావాలండి, అదొకటే ఆలోచిస్తున్నాం. సో ఇక్కడ కూడా చూడండి ఎలా ఉన్నాయో ఈ హౌజెస్. ఇదంతా చాలా పెద్దది కార్గిల్ అనేది. సో ఇంత పెద్ద సిటీని వదులుకోవడం ఇష్టం లేకనే అసలు ఛాన్సే లేదు. చాలా పెద్ద సిటీ. ఇంత పెద్ద సిటీ ఎట్లా ఆక్రమించాలనుకున్నారో నాకు అర్థం కాలేదు పాకిస్తాన్ వాళ్ళు. అంత ఈజీ అనుకుంటున్నారో ఏమో. మొత్తం ఫుల్ హోటల్స్ ఉంటాయి కార్గిల్లో. నైట్ మాకు స్టే వచ్చేసి 700 rupeesకి దొరికింది. ఆ డీసెంట్ మంచిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హాట్ వాటర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. నైటే స్నానం చేసినాం. మార్నింగ్ హాట్ వాటర్ రావు అమ్మక నాకు తెలుసు. అందుకే నేను ఇక నైటే ఇద్దరం స్నానం చేసినాము, పడుకున్నాం, మార్నింగ్ లేచినాం. హాట్ వాటర్ కొంచెం వచ్చినాయి, ఫేస్ వాష్ చేసుకున్నాం, బ్రష్ చేసుకున్నాం, చాలా అట్లా. అందుకే ఎక్కడికైనా వెళ్తే మీరు స్టే తీసుకుంటే మీరు వెళ్ళిన ఈవినింగే స్నానం చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి హాట్ వాటర్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి స్నానం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు, వాడు అసలు అవైలబుల్గా ఉండడు నెక్స్ట్ డే మార్నింగ్కి. అట్లా ఉంటుంది అన్నమాట. బట్టి కొంచెం స్లోగా నిదానంగా పోతున్నా. మార్నింగ్ కదా, 4-5 kilometers వరకు అట్లా నిదానంగా వెళ్దాము అనేసి నిదానంగా వెళ్తున్నాం అంతే. తర్వాత తొక్కడం మాకు గాలి అన్నిట్లలో 28. ఈ బ్యాక్ రైట్ దాంట్లోనే 27 ఉంది. స్లోగా అది కూడా నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఏమోనే చల్ల. అమ్మో 28కి వచ్చేసరికి మనకు చూడండి ఇప్పుడే 28 వచ్చేసరికి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లైట్స్ వచ్చేసినాయి. 28 ఉండకూడదు కదా. కాస్త పండి చిన్నగా ఒక్కొక్కటి అన్ని ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి చూడండి. ఇట్లా 28 వస్తే నాకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ గాలి కొట్టించుకో అంటూ ఉంటుంది అనమాట. కాస్త ఒక 5-10 నిమిషాలు బండి దొరికిస్తే హీట్ అవుతుందేమో చూడాలి. 5:30కే సన్సెట్ అయింది. అసలు మౌంటైన్స్ చూడండి, ఆ ఎండకి ఎంత బాగా షైన్ అవుతున్నాయో.
ముందర చూడండి తమిళనాడు వెహికల్ ఈవీ వేసుకొని వచ్చాడు బ్రో. ఈవీలు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి అసలు, క్రేజీ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 3 degrees అయింది టెంపరేచర్. ఈ టైర్లెస్ అసలు హీట్ అవ్వట్లా, 29 వచ్చింది. ఇంకొక పాయింట్ అది 30 PSI అయితే మాత్రం నాకు ఆ వార్నింగ్ ఎగిరిపోతుంది. హీట్ అవ్వట్లే, ఇంకా తప్పదు, ఇలాగే నడపాలి. కాస్త ఒక 7-8 అయితే రోడ్స్ కాస్త హీట్ అవుతాయి, అవ్వచ్చేమో. సో క్రేజీ ఎంజాయ్ చేస్తూ పోతున్నాము. చాలా బాగుంది. పొద్దున్నే స్టార్ట్ అవ్వండి గైస్. మీరు స్టార్ట్ అయితే ఎవ్వడు ఉండడు. ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో వ్యూస్ కూడా. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. మీరు పాసెస్ దగ్గర ఫొటోస్ దిగాలన్నా కానీ క్రౌడ్ ఉండదు. క్లిఫ్ హ్యాంగర్స్ చూడ ఎలా ఉన్నాయో మంచిగా. నేనైతే ఇదే సజెస్ట్ చేస్తా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి, ఎర్లీగా రీచ్ అయిపోండి, అంతే. హరిబరి లేకుండా చూడండి. ఇక్కడ చూడండి మౌంటైన్స్ కొన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చూడండి లైట్గా గ్రీనిష్ కలర్లో ఉంటాయి. ఇలా శాంతి స్తూపాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ బుద్ధిజం కదా, శాంతి స్తూపాలు ఉంటాయి వాళ్ళే. ఇది వచ్చేసి షాగోలి బ్రిడ్జ్ అట. LOVRO షాగోలి బ్రిడ్జ్. చిన్న విలేజెస్ ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి లోపలికి. అసలు మనము అనుకుంటాం ఏంటి ఇంతేనా హైవే మీద పోతూ ఉంటాం అని. ఒక్కసారి మీరు ఏదైనా డైవర్షన్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళండి, ఎన్ని విలేజెస్ ఉంటాయంటే అసలుకి మీరు నమ్మరు. చాలా విలేజెస్ ఉంటాయి, అసలు చిన్న విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్లో తిప్పి కొడితే 10 families కూడా ఉండవు. చాలా చిన్న విలేజెస్. అక్కడ చూడండి అట్లా షైన్ అవుతున్నాయి ఆ మౌంటైన్స్. చూడండి నమికిలా పాస్ 15 kilometers, కాంగ్రెల్ 24, లామాయూరు 63, లే 186 kilometers. 15 kilometers నమికాలా పాస్ అంట. జోజిలా పాస్ తర్వాత ఇదే మనకు సెకండ్ పాస్. ఇంక ఇక్కడ నుంచి పాసెస్ స్లోగా స్టార్ట్ అవుతాయిలేండి. మీరు ఒకవేళ కారులో వస్తే ఎండ ఉన్నప్పుడు నార్మల్గా మన సైడ్ ఏం చేస్తాం, ఎండకు పోయి కూర్చుంటాం కదా. ఇక్కడ అట్లా ఎండకు పోయి కూర్చున్నారు అనుకోండి, నో యూస్. అంటే ఎండ పడుతుంది కానీ చల్లగాలి కూడా మొహానికి తగులుతుంది. మీరు కార్ వేసుకొని వెళ్ళారనుకోండి, కార్లోనే కూర్చోండి, కార్ ఎండకు పెట్టి. సో దట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల హీట్ అయిపోతుంది, కార్ హీట్ అవుతుంది, మీరు కూడా హీట్ అవుతారు న్యాచురల్గా. మౌంటైన్స్ చూడండి ఎట్లా ఉన్నాయంటే ఎక్కువ స్టోన్స్ లేవు. రైట్ సైడ్ మౌంటైన్ చూడండి, మొత్తం ఏదో మట్టి మౌంటైన్. మనం మట్టి పోస్తే ఒక కుప్పలాగా ఎట్లుందో అట్లనే ఉంది. ఇటు సైడ్ మౌంటైన్ అలా లేదు, మళ్ళీ ఇది మొత్తం స్టోన్స్ తోటి ఉంది. ఫైనల్గా వీఆర్ ఎట్ నమికాలా పాస్. దిస్ ఈజ్ నమికాలా పాస్. ఈ పాస్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది అనమాట. మన కారు కియా. ఇక్కడ ఆల్టిట్యూడ్ ఎంత, 12,198 kilometers. ఐ లవ్ ఇండియా. నమికాలా పాస్ ఇలా ఉండింది. ఆ పైన ఒక చిన్న స్తూప ఉండిద్ది అనమాట. అక్కడ అన్ని ఫ్లాగ్స్ అవి ఇవి ఉంటాయి. ఇది గైస్ ఇక్కడ చూడండి మౌంటైన్స్, స్నో ఉంది.
అంతే ఇక్కడ నియర్ బై మౌంటైన్స్లో లేదు, కానీ ఎక్కడెక్కడో దూరం మౌంటైన్స్లో స్నో అయితే ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి కానీ అంత క్లీన్గా లేవు, ప్లస్ అందులో వాటర్ కూడా ఉండవు. ఓకేనా, అది ఇక్కడ నమికాల కేఫ్ కూడా ఉంది నాకు తెలిసి. వర్కింగ్ అవర్స్లో ఓపెన్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ కేఫ్ ఒకటి ఉంది. అక్కడ ఐ లవ్ నమికాల, ఐ లవ్ బిఆర్ఓ, నమికాల పాస్, ఇదంతా. అది 12,000 ఫీట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇంకా మనం అలవాటు చేసుకోవాలి, ఇంకా 19,000 వరకు వెళ్తాం కాబట్టి 12,000 అనేది నార్మల్గానే ఉంది, మరీ పెద్ద ఇదేం లేదు. ఫస్ట్ మనం ఎక్కువ అతిగా మాట్లాడొద్దు, అతిగా ఆవేశపడొద్దు, అతిగా సంతోషపడొద్దు, అంతే. ఓకేనా, ఉరకొద్దు, ఫస్ట్ నిదానంగా నిమ్మలంగా నడవాలి. ఇది కాంగ్రల్ విలేజ్. ఇక్కడ కూడా మీకు రూమ్స్ దొరికిపోతాయి, పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 3 వరకు కార్గిల్లో ఉంటే 2 hours టైం ఉంది, ఇంకా 2 hours డ్రైవ్ చేయగలము అనుకుంటే కాంగ్రెల్ వరకు రావచ్చు. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. ఓకేనా, వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. కాంగ్రలే చిన్న విలేజ్ అంటే ఇంకా లోపలికి విలేజెస్ ఉన్నాయి చూడండి. 30 kilometers లోపలికి ఏదో విలేజ్ కూడా ఉంది. ఏమడిగినరా? సేమ్ నేము, వెహికల్ నెంబరు, ఎంతమంది వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, జస్ట్ అలా ఎంట్రీ చేసుకుంటారు అంతే. ఇక్కడ ఆల్టిట్యూడ్ 11,866. సేమ్ మీకు కార్గిల్లో ఎంత ఉందో అంతే ఉంది. ప్లస్ ఇక్కడ ఉండడం వల్ల మీకు ఆల్టిట్యూడ్ అలవాటు అయిపోతుంది. లేలో 12,000 ఉంటుంది, ఇక్కడ 11,000 ఉంది. 1000 ఫీట్లు డిఫరెన్స్ అంతే. ప్రతి విలేజ్లో శాంతి స్తూప కామన్గా ఉంటుంది. మనకి ఎలా అయితే టెంపుల్స్ ఉంటాయో వీళ్ళకి శాంతి స్తూప ఉంటుంది. బుద్ధిజం ఉంటాయి కదా టెంపుల్స్, అవి కూడా ఉంటాయి. అక్కడ ఉంది చూడండి టెంపుల్, బుద్ధిజం టెంపుల్. పైన చూడండి అక్కడ బుద్ధుని బొమ్మ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎలా ఉందో, అవన్నీ పొలాలు నీట్గా స్టెప్ బై స్టెప్ చేశారు. అరకులో చేస్తారు కదా, సేమ్ అలాగే ఇక్కడికి కార్గిల్ ఎండ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకు ఫాటిలా పాస్ వస్తుంది, అది 13 kilometers. ఆ తర్వాత లామాయూరు ఇవి వస్తుంటాయి అనమాట. టైము 7:30 అవుతుంది. టెంపరేచరు 5 degrees ఉంది. మనము అరౌండ్ ఒక 75 to 100 kilometers వచ్చుంటాము. ఎండ మాత్రం గట్టిగానే కొడుతుంది, బట్ టెంపరేచర్ అనేది బాగా చూపిస్తుంది. 5 degrees చూపిస్తుంది. రోడ్లు అస్సలు హీట్ ఎక్కుతలేవు. బండిని ఎంత స్పీడ్ ఇది చేస్తున్నా కానీ 30 వరకు వెళ్తుంది, కానీ ఇంకా మన TPMS ఎర్రర్ అలాగే ఉంది. చూద్దాం, ఇక్కడ మనకు ఎక్కడైనా స్కోప్ దొరికితే మంచిగా, అంటే ఈ టెంపరేచర్ స్టేబుల్ అయితే మన ఇన్ఫ్లేటర్ తోటే పెట్టేద్దాం. ఇంకా ఏం చేస్తాం, మరి పికప్ కూడా ఉండదు కదా. ఇక్కడ చూడండి బ్లూ కలర్లో చిన్నది ఒకటి కాలువలాగా వేసారు, దాంతో వాటర్ అటు ఇటు వెళ్ళడానికి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్. ఇక్కడ ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని పాసిబుల్ వేస్లో యూజ్ చేస్తారన్నమాట రిసోర్సెస్ అనేవి. ఒకసారి చూడండి మౌంటైన్ అంత భయంకరంగా ఉన్నావు. మౌంటైన్స్ పైన స్నో మరీ అంతేం లేదు, ఇట్లా ఉన్నంత స్నో అయితే లేదు. లదాఖ్లో స్నో అయితే ఉండదు, హిమాచల్లో ఉన్నంత ఉండదు లదాఖ్లో, బట్ కనిపిస్తుంది మీకు అక్కడక్కడ. ఇప్పుడు ఇది వింటర్లో ఉన్న స్నో అనేది మెల్ట్ అవ్వంగా మనకు వీళ్ళలో చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి లదాఖ్ ఓపెన్ అయింది April 1st week అనుకుంటా. మనం May last weekలో ఉన్నాం. 2 నెలల్లో మొత్తం కరిగిపోయింది. నార్మల్గా అయితే రోడ్ల మీద ఖచ్చితంగా ఉంటుంది వింటర్లో ఉంటే ఖచ్చితంగా ఉంటుందిలే, కానీ ఇక్కడ వింటర్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అసలు చాలా అంటే చాలా రాటు తేలిపోయి ఉండాలి ఇక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే. ఒక టీ బ్రేక్ తీసుకున్నాము, టీ చేసిండు, ఎర్రగా తీసిండు.
లిటరల్గా మనిషి మన టీ ఎట్లుంటుందో అట్లనే ఉంది. ఈ ట్రిప్లో, ఈ ఎంటైర్ ట్రిప్లో బెస్ట్ బెస్ట్ టీ ఇది. డేంజర్ ఉంది పరిస్థితి. ఫోటోల దగ్గరనే ఇంకా టీ స్టాల్ దగ్గర అయినాం. అట్లీస్ట్ హాట్ వాటర్ తాగేసి టీ తాగుదాము అనేసి. ఫోటోల టనల్ ఇది ఒకటి ఉంటుంది, ఎట్లా చెప్పాలనేది అర్థం కావట్లేదు. కానీ టీ స్టాల్ మాత్రం, టీ స్టాల్ నేమ్ చెప్తా, నయన్ దమ్, NEYNDUM, నయన్ దమ్ టీ స్టాల్. ఫోటో లాక్ అని పెట్టాడు. భయ్య టీ చేస్తున్నాడు, నెక్స్ట్ లెవెల్ చేస్తున్నాడు. మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా చేస్తున్నాడు. ప్యాకెట్ పాలైనా కానీ ఎరగదీస్తున్నాడు. పాల ఫీల్ రాదు. హే వీఆర్ ఎట్ ఫోటోలా పాస్. చూడండి, హైట్ అండ్ ఫోటోలా ఊంచాయి 13,479 feet. ఇదేంటిది? శ్రీనగర్ టు లే నేషనల్ హైవే మనం వెళ్ళేది. ఇండియాలో ఫస్ట్ నేషనల్ హైవే NH1, అది కూడా శ్రీనగర్ టు లే నేషనల్ హైవే. చూడండి, మన కియా బాబు, శివబాబు, ఇవన్నీ. అక్కడ ఐ లవ్ BRO ఉంది, ఇక్కడ లోకల్ BRO వాళ్ళ సెటప్ అన్నమాట. ఆహా చూడండి, అసలు క్రేజీ కూడా క్రేజీ ఉంది. ద హైయెస్ట్ పాస్ ఇది. హైయెస్ట్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాస్. ఇంకా చాలా ఉన్నాయి హైయెస్ట్ పాస్లు. నెక్స్ట్ లెవెల్ ఉంది. టెంపరేచర్ ఇక్కడ 3 degrees ఉంది గైస్. చలి కూడా మామూలుగా లేదు. చలి కూడా, కానీ లైక్ వీ హ్యావ్ అకామిడేటెడ్, సో వీఆర్ మేనేజింగ్ అనమాట. అలా చాలా కిలోమీటర్స్ డ్రైవ్ చేశాక రఫ్ ప్యాచ్ వచ్చింది. శివ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఒకసారి మ్యాప్స్ చూడరా, ఇక్కడ రోడ్డు వర్క్ నడుస్తుంది. ఇంతకుముందుకు వచ్చిన వర్షాల వరదల కారణంగా కొట్టుకుపోయిన రోడ్డు చూడండి. సో అందుకే మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తున్నారు, రోడ్డు మళ్ళీ రీబిల్డ్ చేయడానికి. ఇప్పుడు కాస్త ఎండ ఉంది రోడ్ల మీద, సో అందుకే టైర్ ప్రెషర్ అనేది 30 అయింది. 30 అయినా కానీ మనకు TPMS వార్నింగ్ అలాగే ఉంది. అది తొందరగా క్లియర్ చేయాలా, చూద్దాం అవుతుంది మ్యాక్స్. లే ఇక్కడ నుంచి 119 kilometers వీళ్ళు లదాఖ్ లామాయూరు విలేజ్. చూడండి అసలు ఒక్కసారి ఎలా ఉన్నా. In 300 meters, your destination will be on the right. ఆల్టిట్యూడ్ ఇక్కడ 11,893. లెఫ్ట్ సైడ్లో చూడండి ఊరు ఎట్లుందో, ఊరు ఎట్లుందో. In 300 meters, turn right. అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఎక్కువ. లామాయూరులో కూడా మీకు స్టే దొరుకుద్ది, ఓకేనా. కార్గిల్ దాటితే స్టే దొరకదేమో అనుకోవద్దు. మీకు అక్కడన్న మీకు అలా పాస్ చెప్పాయి కదా, అక్కడ దొరుకుద్ది. ఇక్కడ లామాయూరులో కూడా స్టే దొరుకుద్ది. మీకు టైం ఉంటే వచ్చేసేయండి. లేకపోయేంత ఓపిక లేకపోతే ఎక్కడైనా స్టే దొరుకుద్ది, ఓకేనా. హోమ్ స్టేస్ బోచ్చాడు ఉంటాయి, టెన్షన్ ఏ అవసరం లేదు. Make a U-turn and మంచి turn left. మంచి హోటల్స్ ఉన్నాయి ఫ్యామిలీతో వస్తే ఉండడానికి. ఇక్కడ చూడండి అసలు మౌంటైన్ ఎలా ఉందో. మోమోస్ మనము ఇట్లా మంచిగా షేప్లో ఒత్తి పెడతాం కదా, అట్లనే ఉంది. ఇదిగోండి మోమోస్ మౌంటైన్, మోమోస్ మౌంటైన్. అమ్మా ఎదురుగా ఫీల్ ద కవర్స్, డోంట్ హగ్ దెమ్. BRO వాళ్ళ అయితే క్రేజీ ఉంటాయి అసలు కొటేషన్స్. ఫీల్ ద కర్వట, డోంట్ హగ్ దెమ్. అక్కడక్కడ స్టోన్స్ పడుతున్నాయి, చెప్పలేము ఎప్పుడు ఈ స్టోన్ అయినా పడవచ్చు. ఇక్కడ చూడండి ఊరిని అమ్మ, ఇప్పుడే కదరా అంటిని. స్టోన్స్ ఎక్కించేటప్పుడు జాగ్రత్త. కారు కనుక ఒక్కసారి ఒక స్టోన్ మంచి స్పీడ్లో ఉన్నప్పుడు ఎక్కిందంటే టైర్ అక్కడికి పలిగిపోతుంది, షార్ప్ని పలిగిపోతుంది. ఇంకా వేరే కూడా ఏమీ ఆప్షన్ కూడా ఉండదు.
మనం గిన్నున్న మౌంటైన్స్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఇంకా మనకు 208 కిలోమీటర్లు ఉంది రేంజ్. లే పోయినాక కూడా మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. సో లేలో మనం ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నామంటే సెట్గా. బాబా జమ్మూలో కొట్టించిన ఫుల్ ట్యాంకే. జమ్మూలో కొట్టిస్తే ఎంట్రన్స్ జస్ట్ ఎంటర్ అవ్వడితోటే ఫుల్ ట్యాంక్ కొట్టించినాం. లే వరకు వచ్చింది. ఇంకా మీరే చూసుకోండి, జమ్మూ నుంచి లే ఈజీగా ఒక 700 ప్లస్సే ఉంటుంది.